మీరు చూస్తున్నారు కదా, ఈ అమ్మాయి నకాబ్లో అంటే పరదాలోనే తింటూ ఉంటుంది. ఇతను చూడండి, ఈ చీడ పురుగు ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడతారంటారు కదా, అలా బుద్ధి లేకుండా వాగుతున్నాడు. क्या फायदा ऐसी जिंदगी जी के यार, ऐसी जिंदगी पे। పక్క వాళ్ళ మీద, పక్క వారి ధర్మాల మీద, వాళ్ళ ఆచారాల మీద ఎందుకు పడి ఏడుస్తారు? నేను అందరికీ చెప్పట్లే, ఇలాంటి వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. పక్క వాళ్ళ ధర్మాలలో వేలు పెట్టే ముందు మీ బ్రతుకుల మీద పోసుకోండి. మీరు విప్పుకొని తిరుగుతారా? తిరగండి, అది మీ కర్మ. నాన్న అని లేకుండా, అన్న అని లేకుండా, పరాయి వాళ్ళు అని లేకుండా, తమ్ముడు అని లేకుండా ఆ బట్టలు వేసుకొని చూపించుకుంటూ తిరగమనండి. ఇంత బట్టలు వేసుకొని తిరగండి, ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? విప్పుకొని తిరగడాన్ని ఇలాంటి వాళ్ళు స్వేచ్ఛ అని భావిస్తున్నారు. ఇలాంటి స్వేచ్ఛ మేము తొక్కుతాం కాలి కింద వేసి. అయినా కూడా చాలామంది నాన్ ముస్లిం కూడా పర్దాన్ని చాలా గౌరవిస్తారు. వాళ్ళని దృష్టిలో ఉంచుకొని నేను ఏం అనలేకపోతున్నా. ఇప్పుడు అన్ని మతాలలో కొన్ని చీడ పురుగులు ఉంటాయి. ఆ చీడ పురుగు వల్ల ఆ మతాన్ని అనడం తప్పు కదా. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీ ధర్మం మీకు, మా ధర్మం మాకు. హోప్ యూ అండర్స్టాండ్.